హలో మామ, ఇటాచి ఉచిహా కథను మీకు వివరించబోతున్నాను. ఇటాచి ఫుగాకు ఉచిహా పెద్ద కొడుకు. ఇటాచికి చిన్నప్పటి నుంచే చాలా తెలివితేటలు ఉండేవి. ఇటాచి చిన్నప్పుడే థర్డ్ గ్రేడ్ నింజా వారిని కళ్ళారా చూశాడు. అప్పటి నుండి వారంటే ఇటాచికి విరక్తి పుట్టింది. అలా కొద్ది సంవత్సరాలకి ఇటాచి ఆన్బు బ్లాక్ కాప్లో చేరాడు. ఆన్బు బ్లాక్ కాప్లో చేరిన 2 ఏళ్లకే కెప్టెన్ అయ్యాడు. ఇది అలా ఉండగా ఉచిహా క్లాన్కి కొనోహా విలేజ్కి మధ్య గొడవలు. ఇది ఇలానే కొనసాగితే వేరే విలేజ్ వాళ్ళు కూడా వచ్చి యుద్ధాన్ని పెద్ద చేస్తారని ఇటాచి గ్రహించాడు. థర్డ్ హోకాగే, డాన్జు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఉచిహా క్లాన్ని అంతం చేయాలనుకున్నారు. ఉచిహా క్లాన్ని అంతం చేయమని ఇటాచితో చెప్పారు. దానికి ఇటాచి ఒప్పుకోలేదు. దానికి డాన్జో, యుద్ధం మొదలైతే నీ తమ్ముడితో సహా అందరూ చనిపోతారు అన్నారు. ఇటాచి తమ్ముడు అనగానే వెంటనే ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి తన క్లాన్ని మొత్తం చంపేశాడు ఇటాచి, తన తమ్ముడిని తప్ప. ఆ రోజు రాత్రి ఇటాచి అకాట్సుకి అనే గ్రూప్లో జాయిన్ అయ్యాడు. అకాట్సుకిలో ఉంటూనే తన తమ్ముడిని, కొనోహా విలేజ్ని రక్షించేవాడు. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏ క్యారెక్టర్ గురించి వీడియో కావాలో కామెంట్ చేయండి.